2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి వ్యయస్థానంలో కేతు ఉంటారు, దశమంలో గురువు ఉంటారు, సప్తమంలో శని ఉంటారు, ఇక్కడ 6వ స్థానంలో రాహు అయితే ఉంటారు. ఇక్కడ అష్టమ స్థానంలో రవి మీకు 9వ స్థానంలోకి వస్తారు 15 మే నుంచి. శుక్రుడు మీకు వృషభ రాశి నుంచి అంటే 9వ స్థానం నుంచి 10వ స్థానంలోకి వస్తారు 15 మే నుంచి. బుధుడు ఇక్కడ అష్టమ స్థానం నుంచి ఆయన 15 మేన వృషభ రాశికి అంటే మీకు 9వ స్థానంగా వస్తారు. మరియు బుధుడు మళ్ళీ 29వ తారీఖు నుంచి ఆయన 10వ స్థానానికి వస్తారు. బుధుడు మిథున రాశిలో చాలా బలంగా అయితే ఉంటారు. కుజుడు మీకు 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వస్తారు. ఇది గ్రహస్థితి. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. ఈ మాసం అనేది కుటుంబాధిపతి అయిన శుక్రుడు మీకు 9వ స్థానంలోను 10వ స్థానంలోనూ ఉంటారు. మంచి ఫలితాలే ఉంటాయి. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. కుటుంబ పరంగా బాగుంటది. ఆర్థికంగా కూడా చాలా బాగుంటది. ఈ మాసం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం చాలా బాగుంటది. విద్యార్థులకి చాలా బాగుంటది ఈ మాసం అనేది. హైయర్ స్టడీస్ వెళ్ళాలనుకున్నా సరే ఈ మాసం చాలా కలిసి వస్తుంది. మంచి సీట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉండడం, కుజుడితో కలిసి ఉండటం 11 మే వరకు ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 6వ స్థానం 7వ స్థానంలో ఉంటాము మరియు కుజుడితో కలిసి ఉంటాము 11 మే వరకు. చాలా ఇబ్బందులు అవుతాయి ఉంటాయి ఆరోగ్య సమస్యల పరంగా మాత్రం. శత్రులు కూడా చాలా అధికంగా ఉంటారు. ఈ మాసం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి మాత్రం ఎక్కువ పెట్టకండి. ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నది. సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. సప్తమంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు మీకు. దశమంలో గురువు ఉన్నారు కాబట్టి గురువు మంచి ఫలితాలే ఇస్తారు, శుభ ఫలితాలు ఇస్తారు. మీకు మంచి ప్రమోషన్స్ రావటము, అలాగే మంచి హైక్ రావడం, మంచి జాబ్ రోల్ రావటం, ఇలాంటి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.